దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? వెళ్ళిపోవయా? హల్లెలూయా. వెళ్ళిపోవయా? గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. కనీసం మీ ఊరు బయటకన్నా వినపడాలిగా కదా. నేను ఒక పల్లో పాడి వాక్యంలోనికి వెళ్తాను. దయతో మీరేమనుకోకుండా ఇటు ఉన్నవాళ్ళు ఇటు, అటు ఉన్నవాళ్ళు ఇటు రావచ్చుగా. కుర్చీలకు బోధించినట్టుందా లేకపోతే మనుషులకు బోధించినట్టుందా? కొంచెం మీ క్రమాన్ని కూడా పురుషులైనా స్త్రీలైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం శ్రద్ధగా విని, దైవ దీవెన కోసం మనం వచ్చాము, ఆశీర్వాదాన్ని తప్పకుండా అనుభవించాలి. సరే, మంచిది. మరి ఏమనుకోకుండా నేను నుంచో అట్లా అని ఉంచమన్నాను, మిమ్మల్ని కూర్చోమన్నారు. దయతో ఒక్కసారి లేచి నిలబడి కూర్చుందాం. అయితే మీ చప్పట్లు వినాలని నా ఉద్దేశం. మీ చప్పట్లు బాగా వినపడాలి. ఈ మధ్యలో దయతో వెనక ఇసిరి పారేసినట్లు కాకుండా కొంచెం, లేకపోతే స్త్రీలైన అటు పురుషులైన ఇటు చైర్స్లో మాకు అందుబాటులో మీ మొఖాలు చూసి వాక్యం చెప్పడానికి కొంచెం వీలు కలుగుతుందని మా ఆశ, ఆకాంక్ష. ఒక చిన్న చరణం అందరికి వచ్చింది పాడి దేవుని అమ్మాయి బర్ధం. దానికంటే ముందు మీరే చప్పట్లు కొట్టాలి. మీ అంట మేము పాటలు పాడాలి. చప్పట్లు కొడతారా? ముందు కొట్టండి చూద్దాం. అట్ట కొడతాం. పాట కలిసినట్టుందా? వాన వచ్చినట్టుందా? కొంచెం కొంచెం ప్లీజ్ మా మాటని. ఒక గంటేగా మా మాట, ఒక గంటేనంటారు. రేపు నుంచి మళ్ళీ అయ్య గారు మీ మాట అంటారు. అందరికి వచ్చింది కలవరపడు. ఒక చరణం అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఘనపరుద్దాము. దేవుని సన్నిధి ఇక్కడికి రావాలి, దేవుడు మాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో మీరు ఉండాలి. ఇది పాస్టర్ గారు ఏదో కోటాలు పెట్టారు, మనం ఏదో వెళ్ళాం, ఈ రెండు కాదు. ఏ కూడికలోనైనా ప్రభు మనతో మాట్లాడాలి. ఆ మాటలు మనకు, మన కుటుంబానికి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండాలి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అనే ఆలోచనతో ఇక్కడ రావడం మీకు ఎంతైనా మంచిది. అందుచేత అందరూ కూడా ధ్యానపూర్వకంగా దేవుని మాటకు భయపడుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ పాడి ప్రభునామాన్ని మయంపరిచి వాక్యంలోనికి వెళదాం. మంచిది. కలవరపడినే కొండల వైపు నా కన్నులే కొండల వైపు నా కన్నులే. అందరు చప్పట్లు కూడా పాడతాం. అందరం ప్రభునామాన్ని మహిమపడుతుంది. అంతే. గ్లోరీ, స్తోత్రం. అందరు చప్పట్లు, అందరూ చేతులు ఎత్తండి, కొంచెం చేతులు ఎత్తు కొట్టండి. గ్లోరీ, 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 గ్లోరీ. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి సకలము. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ నామానికి కనపడదాం. చూచేదా కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా. నిత్యము కదలని కొండపై అందరూ నిత్యము కదలని కొండపై యేసయ్యా 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 ముఖము చో 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 పాడేదా. యేసయ్యా
నీదు ముఖము చూచు. అందరూ గట్టిగా పాడేదా. అందరు చెప్తారా? యేసయ్యా నీదు ముఖము చూచు. ఆమేన్. గ్లోరీ. పాడేదా కలవర పడే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలిదనా. కొదువతో నేను కుమిలిదనా. నీవు నా కొండగా నీవు నా అండగా. ఆమె నీవు నా కొండ నీవే నా అండగా. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండ కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. కూర్చుందాం. దయతో ఒక్కరి దగ్గర ఒక మైక్ పెట్టుకుంటే నాకు కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక. త్వరగా ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 31. మైక్ తీసుకుంటారమ్మా. విశ్వాసమును బట్టి రాహబు అను వేశ్య వేగుల వారిని సమాధానకరముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించకపోయాను. చాలు. ఒక అరగంట 30 గంట మరి వెనక మన దైవజనులు ఉన్నారు. సమయం ఇద్దాం. ఈ వాక్య భాగంలో ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఒక రకంగా విశ్వాస వీరుల పట్టిక. ఇక్కడ విశ్వాస వీరులు ఉన్నారు. ఈ విశ్వాస వీరుల పట్టికలో అనగా భక్తుల యొక్క చరిత్రలు మాత్రమే. కానీ భక్తి లేకుండా వేశ్య అనిపించుకుంటూ తను కూడా ఈ యొక్క అధ్యాయములో ఈ విశ్వాసుల యొక్క పట్టికలో చేర్చబడడం చాలా ఆమెకు, వాక్యం వింటున్న మనకు కూడా ఎంతో ఆశీర్వాదకరం. మరోసారి ఆ వాక్యాన్ని చూస్తే విశ్వాసమును బట్టి రాహబను వేశ్య. చదవండి అమ్మ దయచేసి వెంటనే చూడండి ఒక మాటలు. వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది. ఎవరిని? వేగుల వారు. ఎవరు చెప్తారా? అంటే వేగుల వారు అంటే కొంచెం వాక్యం మీరు తెలుసుకోవాలా. ఇశ్రాయేలు ప్రజలు, జాగ్రత్తగా కొంచెం వాక్యంలో ముందుకెళ్దాం. ఐగుప్తు దేశంలో ఉండగా దైవజనుడైనటువంటి మోషేను దేవుడు ఐగుప్తు దేశానికి పంపించి అక్కడ బానిసత్వంలో 400 సంవత్సరాలు పైగా నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క ఆధ్వర్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అనగా ఐగుప్తు దేశములో
ఫరో ఎదుట, ఫరో దేశములో 10 అద్భుతాలు జరిగించి వారిని విడిపించి వారిని బయటకు తీసుకుని వచ్చి వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చినా కూడా ఎర్ర సముద్రాన్ని దాటించి ఆ తదుపరి అరణ్యంలో తీసుకొచ్చి అరణ్యములో 40 సంవత్సరాలు మోషే ద్వారా నడిపించబడి ఆ 40 సంవత్సరాల తర్వాత దైవజనుడైనటువంటి మోషే కనాను భూముల దగ్గర వరకు తీసుకుని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? కనాను భూముల వరకు. అంటే దేవుడు ఓనాడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముని ఏర్పరచుకొని, అబ్రహామా, నీకు ఒక దేశాన్ని నేను నడిపించబోతున్నాను. అబ్రహాం ఉన్న స్థలం కల్దీల స్థలం, ప్రస్తుతం ఇరాక్ అని చెప్పబడే స్థలం అయి ఉండాలి. ఎందుకంటే కల్దీ భాష, కల్దీలు అటువంటి స్థలం. ఆ కల్దీ అటువంటి భాషలోంచి పిలుచుకొని ఏర్పరుచుకొని, అంటే చరిత్ర అంతా అక్కడే పుడుతుంది. అది ఏదేం తోట కావచ్చు, ఆదాం పుట్టుకు కావచ్చు, ఆ చుట్టుపక్కల అనగా ఇశ్రాయేల్ చుట్టుపక్కల ఇరాక్ మొదలుకున్న చుట్టుపక్కల లెబనాన్, ఈ స్థలం అంతట్లో కూడా దేవుని యొక్క ఆ చరిత్ర వృత్తాంతం అక్కడ ఉంటుంది. మీరు ఆదికాండంలో మనం చూస్తే 2 అధ్యాయం 3 అధ్యాయాల్లో. సరే, ఆ విడిపించిన తర్వాత మోషే ఎంతవరకు తీసుకొచ్చాడు? 40 సంవత్సరాల్లో దేవుడు ఏదైతే చెప్పాడో, పాలు తేనెల ప్రవహించు దేశం అనొచ్చు, కనాను దేశం అనొచ్చు, ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశంగా చెప్పబడుతున్న దేశం. ఆ దేశానికి దగ్గరగా మోయాబు ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం చెప్తారా? మోయాబు ప్రాంతం. ఆ మోయాబీలు, అమ్మోనీయులు అక్కడ ఉంటారు. ఎవరో తెలుసా మీకు? వాళ్ళు ఎవరో తెలుసా? ఆ మోయాబీలు ఎవరో తెలుసా? అమ్మోనీయులు ఎవరో తెలుసా? ఆ మోయాబీలు, అమ్మోనీయులు లోతు పిల్లలు. లోతు పిల్లలు అంటే లోతు భార్యకు పుట్టినోళ్ళు కాదు. ఆ దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో, సొదొమలో నివసిస్తున్నటువంటి, అనగా సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నటువంటి లోతు పాపజనులతో నివసిస్తూ ఉండగా, అప్పుడు వాళ్ళని బయటకు రమ్మంటే రాలేకపోగా, దేవుని మాట వినకపోయినందున లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు తన కుమార్తెలు మాత్రమే దూత చెప్పినట్లు ఓ స్థలానికి చేరారు. అక్కడ అప్పుడు పురుషులు తక్కువగా ఉన్నందుచేత, అనగా సొదొమ గొమొర్రాలో పిల్లలందరూ చనిపోయారు, మొత్తం నాశనం చేయబడి. తండ్రితో పాపం చేసి కన్న సంతానానికి మోయాబీలు, అమ్మోనీయులు అని పేరు. ఇశ్రాయేల్ దేశానికి ప్రక్కమటే ఆనుకుని ఉంటుంది ఇప్పుడు కూడా మోయాబీలు, అమ్మోనీయులు ఉన్నారు. ఆ దగ్గర నెబో పర్వతం అని ఒక పర్వతం ఉంది. మోషే ఏ కొండకైతే ఎక్కాడో, ఏ కొండ మీద తన ప్రాణం విడిచాడో, ఆ కొండ పేరు నెబో పర్వతం, పిస్గా కొండ అని అంటారు. అక్కడి నుంచి కనాను దేశం అందరూ చూచి మోషే వందనం చేసి, నేను ఇంతవరకు చూచాను, నా వెనక నా ప్రజలు అక్కడికి వెళ్ళబోతున్నారని వందనం చేసి మోషే చనిపోయాడు. అనగా ఈ మధ్యకాలం జరిగిన చరిత్ర మనకు వద్దు, కానీ అక్కడ నుంచి ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ ఒక పట్టణం ఉంది. ఏ పట్టణం అంటే ఎరికో. చెప్పండి, ఏ పట్టణం అది? ఆ ఎరికో పట్టణంలో, అనగా ఆ కనాను వెళ్ళాలి అంటే ఎరికో పట్టణంలో గుండా వెళ్ళాలి. మీ ముందు ఊరు వెళ్ళాలంటే మీ ఊళ్ళో గుండా వెళ్ళాలి. ఆ దినాల్లో ఇశ్రాయేల్ అనేటువంటి భయం చుట్టుపక్కల ప్రజలకు ఉంది, నేడు ఉంది, అప్పుడు కూడా ఉంది. మీకు చరిత్ర తెలిస్తే ఇశ్రాయేల్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా భయం ఉంది, శత్రుత్వం కూడా ఉంది. ఇప్పటికి కూడా జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారుగా. ఇశ్రాయేల్ దేశం యుద్ధం చేస్తుందన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇశ్రాయేల్ అంటే శత్రుత్వం, అంతా కూడా అరబ్ కంట్రీస్. వీళ్ళు పడదు. ఓసారి అయితే ఒక్కొక్కడు వస్తాడు, ఓసారి అయితే 7-8 దేశాలు ఒకేసారి వచ్చి ఇశ్రాయేల్ మీదకి. కానీ దేవుడు వాళ్ళని ఓడిపోనిలేదు, ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. సరే, ఈ సంగతి అట్లా ఉండగా ఇప్పుడు అక్కడ మోషే చనిపోయాడు. మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే, మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ, మీ గురువుగారు చనిపోయాడు, నీ గురువుగారు చనిపోయాడు, మోషే చనిపోయాడు, ఇక్కడి నుంచి నువ్వే నడిపించాలి అని అంటూ దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, మోషేకు తోడై అన్నట్టు నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు, దిగులు పడొద్దు,
నువ్వు వెళ్ళబోయేటువంటి స్థలంలో నేను నీకు ఉంటాను, నీకు ముందుగా నేను నడుస్తాను, అభయం ఇచ్చాడు. మోషేకు తోడైనట్లు అంటే మోషేను ఏ విధంగా నడిపించాడో, మోషే ద్వారా ఎలా అద్భుతాలు చేశాడో, మోషేను ఎలా బలపరుచుకున్నాడో, ఏ విధంగా శత్రువు మీద విజయం ఇచ్చినట్లుగా నడిపించాడో, దైవ సన్నిధిని ఆయనకు అనుభవించేట్లు చేశాడో, ఆ విధంగా నేను కూడా నీకు తోడుగా ఉంటానన్నాడు. యెహోషువను అలా ఏర్పాటు చేసుకొని మొదటి అధ్యాయంలో 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏంటంటే, ఈ యెహోషువ వచ్చాక ఈయన ఆ కనాను వెళ్ళాలంటే మొట్టమొదటగా జయించాల్సింది ఏంటంటే యెరికో పట్టణంలో జయించాలి. అనగా యెరికో పట్టణంలో కూడా వెళ్తామంటే యెరికో రాజు అతన్ని ఒప్పుకోలేదు. మా దేశంలోకి వెళ్ళడానికి లేదు, మా ఊరు దాటడానికి వెళ్ళేదని బెగాయించుకొని కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, యెరికోకు ఒక ప్రత్యేకత ఏంటంటే చుట్టూ కూడా ప్రహరీ ఉంది, ప్రాకారాలు. చుట్టూ ఏమన్నా చెప్పండి, ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల తర్వాత ఆ ఊరికి ఒక గవిని అనగా లాక్ చేసుకోవచ్చు ఊరు చుట్టూ. అప్పుడున్న చరిత్ర ప్రకారం ఒక 2000 మంది 3000 మంది జనాభా ఆ యెరికో పట్టణంలో ఉన్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఆ పట్టణము చుట్టూ ప్రాకారం ఉంది అనుకుంటాం కదా. ఆ ప్రాకారం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఔటర్ ప్రాకారం, 2 మిడిల్ ప్రాకారం, 3 అసలు చుట్టూ కాపుగా ఉండేటువంటి ప్రాకారం. చిన్న పెద్ద మరెక్కువ, దాని హైటులు దాని వెడల్పులు కూడా నానా రకాలుగా ఉన్నాయి. మనం ఇప్పుడు చరిత్ర చెప్పుకోవడానికి లేవు. అంత భయంకరమైనటువంటి దుర్భేద్యంగా ఉన్నటువంటి ఆ యెరికో పట్టణం గుండా వెళ్ళాలంటే అసాధ్యము సాధ్యము కాదు. కానీ యెహోషువ 2 మనుషులను ఏర్పాటు చేసి, అయ్యా ఆ యెరికో పట్టణంలో కూడా మనం వెళ్ళాలి, అసలు ఆ దేశం ఏంటి, దాని పరిస్థితి ఏంటి, వెళ్ళి చూచి రండి అని పంపించాడు. ఎవరిని? వేగుల వారిని. ఒక రకంగా చెప్పాలంటే ఎంక్వైరీ. వేగుల వారు అంటే ఎవరంటే ఎంక్వైరీ, ఆ ఊరేంటి, ఆ పరిస్థితి ఏంటి, ఆ విశేషాలు ఏంటి కనుక్కొని రమ్మని పంపించినటువంటి వృత్తాంతం. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాకారం దగ్గర ఆ చిన్న అంటే 3 భాగాలుగా చెప్పాను కదా, ఓ ప్రాకారం దగ్గర మిద్దె మీద వేశ్య అనేటువంటి రాహబ్ అన్నటువంటి వేశ్య అక్కడ ఉన్నట్టుగా వాక్యాన్ని ఇప్పుడు మనం చదివాం. ఇప్పుడు యెరికోకి వెళ్ళినటువంటి ఈ 2 దేవుని పిల్లలు అనగా యెహోషువ భక్తుల ద్వారా పంపించబడినటువంటి ఈ ఇద్దరు వేగుల వారు అక్కడికి వెళ్ళారు. అక్కడ రాహబు అనేటువంటి వేశ్య ఉంది. అది ఇప్పుడు మనం చదువుకుందాం. ఆ రాహబు అనే వేశ్య సమాధానంగా ఈ వేగుల వారిని ఇంట్లోకి చేర్చుకుంది. ఎందుకు చేర్చుకుందయా అని అంటే, ఆ రోజు యెహోషువ ద్వారా పంపించబడినటువంటి 2 ఈ వేగుల వారు ఈ ఎంక్వైరీ కోసం వెళ్ళిన వారు యెరికో పట్టణంలోకి వచ్చారని ఆ రాజుకు, యెరికో రాజుకి తెలిసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సైన్యముల వారిని పిలిచి, రే బాబు, ఇశ్రాయేలు వారు 2 వచ్చారట, అర్జెంటుగా వెళ్ళిపోయి మీరు చూసిరండి, ఫలానా వైపు వచ్చారని అని చెప్పినప్పుడు వాళ్ళు ఇటువైపు వచ్చారు. ఎటువైపు? ఈ వేశ్య ఎక్కడ ఉందో, ఈ రాహబు ఎక్కడ ఉందో ఆ స్థలానికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, ఏమని? మన దేశాన్ని చూడడానికి వచ్చినటువంటి ఎవరు వాళ్ళు? వేగులు వారు మీ దగ్గరకు వచ్చారంట కదా అని అంటే, అప్పటికే ఆమె దగ్గరకు వచ్చారు, ఆమె ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఆ యెరికో రాజు పంపించినటువంటి మనుషులు కూడా వచ్చి ఆ వేశ్య ఇంటికి వచ్చాడు. ఆ వేశ్య ఇంటికి వచ్చి ఆ వేశ్య ఇంట్లో అడుగుతున్నారు, అమ్మా, 2 మనుషులు ఇశ్రాయేలీలు వచ్చారు, వారు మీ ఇంట ఉన్నారని తెలిసిందంటే ఆమె దాచిపెట్టి వెంటనే వాళ్ళతో ఏం చెప్పిందంటే, ఆ యెరికో పట్టణస్థులకి ఆ రాజు చేత పంపించిన వారికి, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, వారు ఇటు వచ్చారు, ఇటు వెళ్ళిపోయారు, మీరు అర్జెంటుగా వారిని తరిమి పట్టుకున్నారు, దొరుకుతారు, లేకపోతే మీకు దొరకరు అని చెప్పి వారిని పంపించేసింది. వారిని అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళు మీకు దొరకను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈమె చేసిన పని ఏంటంటే, ఇప్పుడు వాక్యం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం, త్వరగా ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, క్లుప్తంగా నేను ముగిస్తాను కదా, త్వరగా ముగిస్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. 8వ వాక్యాన్ని చదువుదాం, త్వరగా చూస్తారా? వేగులు వారు పండుకొనగా ఈ వేశ్య ఇంట్లోకి వచ్చినటువంటి వారు
వచ్చిన వారు ఆ ఇంట్లో ఉండగా ఆ రాజు పంపించబడిన వారు ఆ దారి విడిచి వెళ్ళిపోగా ఈ వేగులు వారి దగ్గరికి వెళ్ళింది. ఎవరు? ఈ వేశ్య. చదవమ్మ, చదువు. పండుకొనక మునుపు ఆమె మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు, ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని మీ వలన మా దేశస్థులకు భయము పుట్టుచున్నదని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదను. ఫస్ట్ మాట అది. కొంచెం వాక్యం శ్రద్ధగా వింటారా? ఈమె ఒక వేశ్య. చెప్పండి, ఈమె ఒక వేశ్య. ఈ వేశ్యకి దేవుని సంగతులు ఎలా తెలుసు? ఈ వేశ్యకి దేవుని కార్యాలు ఎలా తెలుసు? మీరు ఆలోచించారా? రాహాబుని గురించి వేశ్య అన్నాడు. ఈ వేశ్యకి ఎలా తెలుస్తుంది మరి దేవుని కార్యాలు? ఏమని చెప్తుంది? అయ్యా, మీరు వచ్చారు కదా, మీ దేవుడు గొప్పవాడని నేను విన్నాము, మీ దేవుని కార్యాల గురించి మేము విన్నాము, మీరు ఇటుకుండా వెళ్ళాలి కనుక మా రాజు ఆపేశాడు, ఈ దేశాన్ని కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఈ దేశం మీకు ఇస్తున్నాడు మాకు తెలుసు, మీరు వస్తారనేటువంటి భయం మా దేశస్తులకు ఉంది, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడనేటువంటి భయం మా దేశస్తులకు ఉంది, మీ మాట వింటున్నప్పుడు, మీ దేవుని కార్యాలు చూస్తున్నప్పుడు మా దేశ నివాసుల యొక్క గుండెలు అదిరిపోతున్నాయి అని చెప్తా ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ రాహాబుకు అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఒక వేశ్య దేవుని మాటను ఎలా నమ్ముతా ఉంది, ఒక వేశ్య దేవుని కార్యాలను ఎలా చూస్తూ ఉంది. ఇంకో మాటలు చెప్పాలంటే, ఇంకొంచెం డెప్త్కి వెళ్తానండి. ఒక అర్థం, ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య అనే మాట ఇంకొంచెం వాక్యం లోపలికి వెళ్తే, ఆమెకు పూటకోళ్ళ ఆమె అని కూడా పేరు ఉంది. అంటే ఇంగ్లీష్లో ఇన్ అనే మాట, INN, ఇన్ అని అంటే అర్థం ఏంటంటే, మీరు విజయవాడలో బందర్ రోడ్లో హోటల్ ఇన్ ఉంది, మీకు ఎంతమందికి తెలుసో? ఏముంది చెప్పండి? ఏంటమ్మా ఎవరు అందరు సైలెంట్గా ఉన్నారండి? ఏముంది? హోటల్. మీ ఊర్లో హోటల్ లేవా? ఏమా హోటల్ లేవా? ఇడ్లీలు పునుగులు అమ్మరా? హోటల్ ఇన్ అంటే ఇంగ్లీష్లో పూటకోళ్ళు అని అర్థం. INN, పెద్ద హోటల్, ఇంటర్నేషనల్ హోటల్. అంటే అర్థం ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు వస్తారు ఎవరైనా, ఆ రోజుకి ఆ రోజు డబ్బు చెల్లిస్తారు, వాళ్ళు ఇచ్చే ఫుడ్ తిని వెళ్ళిపోతారు. దాన్ని ఇంగ్లీష్లో ఇన్ అంటారు. మనమే పెద్ద హోటల్, పెద్ద ఇంటర్నేషనల్ హోటల్ చెప్పుకుంటాం. ఇన్ అనగా పూటకోళ్ళవాని. కాబట్టి ఈ వేశ్య ప్లస్ ఆమె యొక్క పరిస్థితి ఇన్ అని కూడా ఒక లోతైనటువంటి చరిత్రలో చెప్పబడుతూ ఉంది. అంటే ఆమె రెండు పనులు ఉన్నాయి. ఒకటేమో వచ్చిన వాళ్ళకు వండి పెట్టగలను, రెండోది వేశ్య అనే మాట వేశ్య. సో బహుశా అందుకే ఒకళ్ళు అక్కడికి వెళ్ళారాము. సరే, ఏదేమైనా ఈ వేశ్యకు ఐగుప్తు దేశములో నుండి, వాక్యం వినాలి, ఐగుప్తు దేశములో నుండి దేవుడు ఏమేమి చేసుకొస్తున్నాడో, ఏ విధంగా అద్భుతాలు చేశాడో, ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని చెప్పండి పాయలు చేశాడో, ఏ విధంగా అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడో, అంత మాత్రమే కాదు, మోషే ద్వారా జరిగించినటువంటి కార్యాలు, ఈ మధ్యలో అమోరియల రాజు అయినటువంటి 2 రాజులను ఏ విధంగా జయింపజేశాడో, ఈ స్టోరీ అంతా చెప్తుంది. ఆమె పేరుకు వేశ్యే కానీ దేవుని కార్యాలు ఆమె తెలుసు. అందుకే దేవుని మాట యందు విశ్వాసం ఉంచింది. దేవుని మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పగలరా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెలుగుదేశం పార్టీయో, ఏ వైఎస్ఆర్ పార్టీ అయితే జిందాబాద్ అంటే 100 సార్లు జిందాబాద్ చెప్తాం ఏమ్మా. కానీ దేవుని దగ్గరకు వచ్చేవరకు సాతాను వస్తానే మీకు మూతికి ఏం పెట్టి, మీరు వెళ్ళండి కానీ కామ్గా కూర్చుండ్రని చెప్తాడా? మరోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి.
రెండు చేతులు పైకెత్తి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఏంటి సంగతి అని అంటే 2-3 మాటలు అక్కడ ఉన్నాయి. ఆ 2-3 మాటలు చదివించాలని నా ఉద్దేశం. ఒకటి, 8వ వచనం నుంచి మీరు 11వ వచనం వరకు చదివితే దానిలో అంటాడు 3 విషయాలు. ఒకటి, అయ్యా మీ దేవుడు గొప్పవాడని, మీ దేవుడు ద్వారా కార్యాలు జరుగుతున్నాయని, ఈ దేశాన్ని కూడా మీకు ఇస్తాడని, ఈ దేశంలో ఉన్న వారికి మీ వలన గుండెలు అదిరిపోతున్నాయని మొట్టమొదటి మాట అది. రెండో మాట చూద్దాం. చూడండి 15వ వాక్యం చూడండి త్వరగా. రెండో మాట త్వరగా చదవండి అమ్మ దయతో. ఉండెను, ప్రాకారం మీద నివసించుచున్నది, కిటికీ ద్వారా వారిని దింపాను అనగా, అంటే రెండో సంగతి ఏంటంటే అడుగుతుందయ్యా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మిమ్మల్ని చేర్చుకున్నాను కాబట్టి, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి, ఈ దేశాన్ని మీరు ఏం చేసేటప్పుడు, దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఈ దేశాన్ని మీరు జయించేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని ఏం చేయాలి, మీరు జ్ఞాపకం నాకు తెచ్చుకోండి అని రెండో మాట అడిగింది. మూడో మాట ఏంటో చెప్తాను. మూడో మాట చూడండి 18వ వాక్యం. నీవు దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తల్లిని, మీ అన్నదమ్ములను, తండ్రి ఇంటి వారందరినీ ఇంటికై చేర్చుకొనుము. అది 3 విషయాలు. ఒకటి, ఇంట్లో చేర్చుకుంది. 2, ఆ చేర్చుకున్న వారిని వెళ్ళడానికి ముందుగా అనగా పంపించడానికి ముందుగా అయ్యా మీ దేవుడు గొప్పవాడని ఎరిగింది అనగా దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఎవరు విశ్వాసం ఉంచింది? ఏం భక్తిపరురాలు కాదు, లేదా ఇశ్రాయేలురాలు కాదు, లేకుంటే దేవుని ప్రార్థన చేసుకునే స్త్రీ ఎంత మాత్రమును కాదు. ఎవరిమే అన్యురాలు. ఈమె అన్యురాలు, అన్య దేశస్తురాలు, అన్య దేశంలో నివసిస్తున్న స్త్రీ. కానీ ఏముంది ఈమెకి? దేవుని యొక్క భయం ఉంది. ఏ దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మనము వాక్యం వింటున్నప్పుడు వింటున్న ఈ వాక్యము మనం ఏమో గమనించగలిగితే, దేవుని మాటలో సత్యాన్ని గమనించగలిగితే, దేవుడు ఎలాంటోడో గమనించగలిగితే మనకు కూడా ఆ విశ్వాస కోణం అనేది మనలోకి వస్తుంది. ఈమె, మరొకసారి చెప్తున్నా, ఈమె అన్యురాలు, ఈమె ఎరికో పట్టణస్తురాలు, ఈమె వేశ్య. దేవుడు అంటే ఏదో తెలియదు. అన్య దేశంలో ఉండి కూడా అక్కడ జరుగుతున్న సంగతులు అనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల జరుగుతున్న సంగతులు, ఇశ్రాయేలు జీవితంలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తున్న సంగతులు అన్ని వింటూ గుండెల్లో పెట్టుకుంది. ఈ రోజు ఆమెకు అవకాశం దొరికింది. ఎందుకు దొరికింది? దేవుని సేవకులు ఆమె ఇంటికి వచ్చారు కాబట్టి. ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను తెలుసా, ప్రతి సంవత్సరము కూడా దేవుడు మీ దగ్గరకు వస్తున్నాడు. ఈ కూడికల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో గమనించాలి. అక్కడ ఆ ఎరికో పట్టణస్తున్న వేశ్యకు వేగులో వారు రావడం అనేది ఆమెకు ఎంతో ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఆమెకు ఒక రక్షణను తెచ్చేటట్లుగా ఉంది. ఈ రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతులు మీరు గమనిస్తే ఊరికినే మీరు వచ్చి వెళ్ళొద్దు. దేవుడు ఎలాంటోడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు, దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు. ఆమె చెబుతుంది, ఒట్టామా బచ్చామా. క్రైస్తవ జనాంగముగా పుట్టిన మనకు ఈ రోజుల్లో దేవుడు ఏంటో తెలియడం లేదు, ఆయన గొప్ప కార్యాలు తెలియట్లేదు, ఆయన ఎవరో తెలియట్లేదు. అది తెలుసుకోగలిగితే ఈ రాత్రి మీకు ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఓ వేశ్యకి అర్థమవుతుంది దేవుని కార్యాలు. అంత మాత్రమే కాదు, దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే వచ్చారు వెళ్ళారని కాదు, ఆ వాక్యంలో ఉన్న సత్యాలను గమనించాలి. వారు చెప్పిన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. బైబిల్లో మీరు చూడండి, మానవుడు పతనమైన దగ్గర నుంచి కూడా దేవుడు తన యొక్క వార్తను వినిపింపజేస్తున్నాడు. ఉదాహరణ మీరు చూడండి, ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా అనగా పండు తినొద్దన్న పని తినినప్పుడు దేవుడు చెప్పాడు, నేను భూలోకములో పుట్టబోతున్నానని చెప్పాడు. మీకు గుర్తేనా? ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వాక్యం అంటాడు,
ఇదిగో ఆయన స్త్రీ సంతానమై పుడతాడు అని. అలా పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభు పుట్టుకను గురించి అనేక రకాలుగా చెప్పాడు. ప్రతి భక్తుడు చెప్తూ వచ్చాడు. మోషే దైవజనుడు చెప్పాడు, భక్తులందరూ చెప్తా వచ్చాడు. యేబు చెప్పాడు, యెషయా చెప్పాడు, ఇర్మియా చెప్పాడు, జకరియా చెప్పాడు. ఇలా ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభు పుట్టుకను, యేసు ప్రభు అద్భుత కార్యాలని, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడాన్ని, యేసు ప్రభు తిరిగి చెప్పండి ఏమా చెప్పాడా? అందరు కూడా వినండి. యేసు ప్రభు పుడతాడు అని మోషే చెప్పాడు. ఎక్కడ పుడతాడు అని మోషే చెప్పాడు. ఎక్కడ పుడతాడు? యోధాలో నుంచి పుడతా అని చెప్పాడు. యేసు ప్రభు ఏ స్థలంలో పుడతాడు? మేకా గ్రంథంలో బెత్లెహేములో పుడతాడని చెప్పాడు. యేసు ప్రభు ఎలా చనిపోతాడు? యెషయా గ్రంథంలో చెప్పాడు. యేసు ప్రభు ఏ విధంగా అద్భుతాలు చేస్తాడు? యెషయా గ్రంథం 60-61 అధ్యాయాలు చెప్పాడు. యేసు ప్రభు ఏ విధంగా పునరుద్ధారణ లేస్తాడు? యెషయా గ్రంథంలో చెప్పాడు. యేసు ప్రభు ఏ విధంగా పరలోకానికి వెళ్ళిపోతాడు? అన్నీ చెప్పాడు. యేసు ప్రభు భూలోకంలో చనిపోవడానికి ముందుగా, శిలువ మరణానికి ముందుగా గాడిద పిల్లలను ఎక్కి వస్తాడని జకరియా చెప్పాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో. మేకా గ్రంథంలో ఏ ఊర్లో పుడతాడని చెప్పాడు. నేను ఇప్పుడు రాత్రి ఒక మాట అడుగుతా, మరి ఇన్ని మాటలు చెప్పిన అన్ని నెరవేరుతున్నప్పుడుగా యేసు ప్రభు రాకడనేది జరగదా? యేసు ప్రభు రాకడ వస్తుందని చెప్పాడుగా. అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోతాడో అదే రీతిగా మన తిరిగి వస్తాడని చెప్పాడు కదా. ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఏ రోజైనా మీకు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి గల కారణం ఏంటి, ఆయన మన కోసం చనిపోవడానికి గల కారణం ఏంటి, ఆయన శిలువ యాగన పొందడానికి గల కారణం ఏంటి, ఆయన రక్తం ఎందుకు కార్చాడు, ఆ రక్తం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఆయన చేసిన పని ఏంటి, ఆయన పని ద్వారా మనుషులకు కలిగినది కార్యం ఏంటి, ఏం జరగబోతుందనే ఆలోచన మీకు ఎప్పుడన్నా వస్తుందా? రాకపోతే భయంకరమైన స్థితిలో పడ్డట్టు మీరు. ఒకవేళ ఇవాళ కనబడపోవచ్చు, కానీ తర్వాత కనబడుతుంది. ఎప్పుడు? ధనవంతులు లాజరు కథ అన్నప్పుడు అర్థమైంది. సరే, దానికి ముందుగా మరొకసారి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు 3 విషయాలు ఆమె ఆ కార్యాలు చెప్తోంది వేశ్య. రెండవదిగా ఎక్కి మర్యాదగా, అయ్యా మీ దేవుడు గొప్పవాడు, ఈ ఊరు మీకు ఇస్తాడు అని చెప్పింది. రెండవదిగా చెప్పిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి, ఆ వెలుగులో ఇటు వస్తారేమో వేరే మార్గం వెళ్ళమని చెప్పింది. వెళుతూ వెళుతూ చక్కగా కిటికీ కొండ కిందికి దింపింది. ఆ కిటికీ కింద దింపిన తర్వాత అడుగుతుంది, అయ్యా మరేంటి మా సంగతి అని అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, అమ్మ ప్రత్యేకంగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళడం కుదురుతుందో లేదో కానీ మమ్మల్ని ఏ కిటికీ కింద దింపావో ఆ కిటికీకి ఒక దారాన్ని కట్టుకో. ఏమందమ్మా చెప్పండి, అంత చెప్పండి. ఏం దారం? ఎర్రని దారం. చెప్పండి, ఏ దారం అది? ఎర్రని దారం. ఏంటి విశ్వాసం? ఇప్పుడు ఏంటి విశ్వాసం? ఏమి మొండి వైఖరి? కొంతమంది అలానే ఉంటారు, ప్రార్థనకు వస్తారు, చక్కగా వింటారు, జనం విన్ననుకున్నా కూడా అమ్మ బయలుదేరిందమ్మ అంటారు. కొంతమంది విన్నారు, మిమ్మల్ని అంటలేదమ్మా. ఎవరైనా ప్రార్థనకు ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు అనుకోండి మీలో, అమ్మో అప్పుడే బయలుదేరిందమ్మా ఏమంటారు. అంట్లా మిమ్మల్ని అంటలేదా? అందరు లేట్ వెళ్తారు, ముందుకు వెళ్తారు అమ్మ చర్చికి. రమేష్ గారు ఏం చెప్పలేదు, ఊళ్ళో వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదండి. ముందు వెళ్తారా వెనకెళ్తారా? ముందే వెళ్ళే వాళ్ళ మీద ఎన్నో కామెంట్స్, అవునా కాదా? అప్పుడే బయలుదేరిందమ్మా, పని పాట లేదమ్మా. వాళ్ళకు వచ్చే దీవెనేంటో అనేవాడికి తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అనేవాడికి తెలియదు. ఇది మనం గమనించాలి. అంటే దేవుని సన్నిధిని ప్రేమించే వారికి దేవుడు ఏ మేలు సిద్ధపరుస్తాడో ఎరుగుంటే మనం ఎవరినేమీ ప్రశ్నించలేం. రాత్రి నేను మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు మనల్ని బట్టి ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం ఈ కూడికల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనము కూడా ఆ మాటను ఆలోచించగలిగితే మనకెంతో ఆశీర్వాదం. సరే, మంచిది. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, అక్కడ ఆ యొక్క కిటికీకి ఎర్రని చెప్పండమ్మా దారం కట్టుకోండి అంటే ఇప్పుడు నమ్ముతుంది ఏమని? ఒకవేళ ఈ పట్టణం నాశనం అయిపోతే, ఒకవేళ ఈ పట్టణం పాడైపోతే, అనగా వీళ్ళ చేత జయించబడితే నేను నా కుటుంబము రక్షించబడు. అందుకని అంటుందయ్యా, నేను రక్షించబడాలి, నా తల్లిదండ్రులు రక్షించబడాలి,
నా అన్నదమ్ములు చెప్పండి రక్షించబడి. అక్కడ ఉంది చూడండి వాక్యంలో, మీరు చూస్తారా త్వరగా? నీ తండ్రిని తల్లిని నీ అన్నదమ్ములను ఎంట చేర్చుకొనుము. చదవనమ్మా. బయటికి రావద్దు ఇంట్లో నుండి, అది ముఖ్యం. ఏ రావద్దు? ఈ ఇంటిలో నుండి ఎవరు కూడా బయటకు రావద్దు. అనగా ఈ ఇంటి ఏ ఇల్లు అయితే అనగా నువ్వు ఉన్నావో, ఏ కిటికీకి అయితే దారం కట్టావో, మేము వచ్చినప్పుడు అదే ఇంట్లో ఉండాలి. అనగా ఒకవేళ అంటే ఆ ఎర్రని దారం ఉందో చూసారా, ఎర్రని దారం యేసయ్య రక్తానికి చెప్పండి సాదృశ్యం. ఎర్రని దారం దేని సాదృశ్యం? యేసయ్య రక్తానికి సాదృశ్యం. అనగా ఏ హృదయానికైతే యేసయ్య రక్తము చేత కడగబడిందో, ఏ హృదయం యేసయ్య రక్తములో శుద్ధీకరించబడిందో, ఆ కుటుంబానికి వచ్చేటువంటి రక్షణ కార్యాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. ఇంకెందుకు, ఐగుప్తు దేశాన్ని గురించి మన అందరికీ తెలుసు. ఐగుప్తు దేశంలో ఆఖరి అద్భుతం ఏంటంటే, ఫరో చక్రవర్తి మోషే చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను ఎలనీయకపోతే దేవుడు అన్నాడు, మోషే ఇతడు ఎలనివ్వడు కానీ ఈ దేశాన్ని మొత్తాన్ని, తొలి సంతానం మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నా, తొలి సంతానం అంతటిని నేను హతమార్చబోతున్నా. అంత మాత్రమే కాదు, పశువుల్లో అన్నిటిలో కూడా, సమస్త జంతువులలో, పిల్లలలో అందరూ కూడా తొలి సంతానం అంతా నాశనం చేయబడబోతుంది అని చెప్తూ మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్తాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో జనాంగం మొత్తం, అది ఫరో కుమారుడు కావచ్చు, మామూలు మనుషులు కావచ్చు, అది పశువులు కావచ్చు, జనాలు కావచ్చు, తొలి సంతానం మొత్తం చనిపోబోతున్నారు, మీరైతే బ్రతుకుతారు. అయితే మీరు బ్రతకాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని ఎక్కడ రాస్తారు? మీరు ఎక్కడ రాస్తారు? ద్వారబంధకానికి రాయండి. మీకు అందరికి వాక్యం బాగా తెలుసు, మంచిది. అయితే అది ఎందుకు ప్రభువా అని అడగల మోషే. అమ్మ వింటున్నారా? మోషే ఎందుకు ప్రభువా అని అడగలేదు. అలానే ఇశ్రాయేలీయులు ఎందుకు ప్రభువా ఇది అనలేదు. అయితే మోషే ఎందుకయ్యా ఇది అని అడగలేదు. వాళ్ళు దైవజనుడు చెప్పాడు, ఆ ఇంటికి ఏంటి చెప్పండి, గొర్రె పిల్లను వధించి ఎవరు రాశారు? గొర్రె పిల్ల రక్తాన్ని రాశారు. అలానే ఈమె కూడా ఆ దైవజనులు చెప్పారు, వేగులు వారు ఏమని, మీ ఇంటికి ఆ కిటికీకి, ఏ కిటికీ కొండ మమ్మల్ని దింపామో ఆ కిటికీకి తగరదారం ఒకటి కట్టుకోమని చెప్పారు. ఆమె కూడా అక్షరాలుగా పాటించింది. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నప్పుడు మనకి ఏం కలగాలంటే, దైవజనుడు చెప్తున్న వాక్యం, దైవ గ్రంథములోని చెప్తున్న వాక్యం ఆ రోజు ఏ విధంగా వారికి పనిచేసిందో ఈరోజు మనకు కూడా పనిచేస్తుంది. కాబట్టి మనము కూడా దేవుని వాక్యాన్ని వినడం వలన ఈ యొక్క ఎక్కడి నుంచి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతామనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగితే మనకి ఎంతైనా మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, దానికి ముందుగా తర్వాత ఏం జరిగింది నేను ఇప్పుడు వాక్యం చెప్పట్లేదు, కానీ తర్వాత వచనాలు చూస్తే ఒక్కసారి ముగింపుకు వద్దాం. చూడండి, 6వ అధ్యాయంలో 22వ వాక్యాన్ని చదువుదాం. 6వ అధ్యాయము 22వ వాక్యం. యెహోషువ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినప్పుడు, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 22వ వాక్యం చెప్పండి అమ్మా, చదవండి. ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారు, ఇందాక ఆమె చెప్పింది కదా, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న మీకు వేస్తానమ్మా, ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పురుషులైనా స్త్రీలైనా. మీ రక్షణను స్త్రీ ప్రార్థనకు వస్తే పురుషులతో కానీ, పురుషుల ప్రార్థనకు వస్తే స్త్రీలతో కానీ, ఇద్దరు ప్రార్థనకు వస్తే మీ బిడ్డలతో కానీ మనం రక్షణ పొందాలి అని ఎంతమంది చెప్పుంటారు? చెప్పిన వాళ్ళు ఉంటే చెయ్యొత్తారా?
మీరంత ఎందుకొని చెప్పుకొని వెళ్ళిపోమంటారు, అంతేనా? ఎంతమంది స్త్రీలు మీరు ప్రార్థనకు వచ్చి, అయ్యా దేవుని రాకడ రాబోతుంది, ఆ రాకడలో మనం రక్షణ పొందాలి, రక్షింపబడాలి, పరలోకానికి వెళ్ళాలి, కాబట్టి నువ్వు కూడా మారు మనసు పొందని ఏ స్త్రీ అయినా తన భర్తతో కానీ, అలాని ఏ పురుషుడైన రక్షణ పొందితే తన భార్య పిల్లలతో కానీ, ఇద్దరూ రక్షణ పొందితే తన కుటుంబంతో కానీ ఎంతమంది చెప్పుంటారు? ఈ రాత్రి ఒక ప్రశ్న మీకు చెప్పుంటారా? కొంతమంది అండి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ బయట తలుపేసి, ఏంటో చెప్పండి, నువ్వు హాయిగా పండుకో, బయట తలుపేసి తాళం వేసి నేను ఇల్లు వస్తానండి అని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్నారా ఎవరన్నా? కొన్నిసార్లు మన జీవితాలు జరిగేది ఆదివారాలు కానీ, శనివారాలు కానీ, మధ్య రోజుల్లో కానీ, లేదా ఇప్పుడు మీటింగుల్లో కానీ, నేను ఒక్కడిని వెళ్ళొస్తానులే, నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తానులే అని ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికి? ఉంటారు, ఉండొచ్చు, బహు కొద్ది మంది ఫ్యామిలీతో వచ్చి ఉంటారు ఇక్కడ. కానీ రాహాబు ఏమంటుంది ఇక్కడ? ఒక వేశ్య, ఒక పాపాత్మురాలుగా ఉంది, ఒక లోకస్తురాలుగా ఉంది, ఒక అన్యజనాంగంగా ఉంది. కానీ ఈ విశ్వాసం చూసారా ఎలా ఉందో? ఆమె నమ్మటమే కాదు, దేవుని కార్యాలు ఎరగడం కాదు, ఎరిగిన కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి దేవుడు ఏ విధంగా దేవుని ప్రజలతో ఉండి అద్భుతాలు చేస్తూ ఉన్నాడో ఆ సంగతులన్నీ మనసులో పెట్టుకుని తాను, తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు, తన అక్కచెల్లు అందరూ రక్షణ పొందాలని ఆ ఇంటిలోనికి చేర్చుకుంది. స్తోత్రం కలుగును గాక. ఆ ఇల్లే దేవుని సంఘము. స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని చేత ఆకర్షింపబడి, ఏ వ్యక్తి అయితే నమ్మి దేవుని మందిరములోనికి, దేవుని మందిరం అనుభవంలోనికి వస్తారో వారు తప్పకుండా వారు దేవుని చేత కాపాడబడతారు. స్తోత్రం కలుగును గాక. వారు కాపాడబడుతారని దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు యెహోషువ, అయ్యా ఆ పట్టణానికి వెళ్తాం. దానికి ముందుగా ఇంకో సంగతి ఇందా చెప్పానే, చాలా గొప్ప పట్టణం అది. గొప్ప పట్టణం అంటే జనాభా తక్కువైనా ఊరు చుట్టూ ప్రాకారం ఉందని చెప్పాను. దాని యొక్క చరిత్ర నేను చెప్తున్నాను కదా, 3 భాగాలుగా ఉంది. ఒకటి బాహ్య ప్రాకారం, మధ్య ప్రాకారం, అసలైన ప్రాకారం. అది ఒక్కొక్కట 14-15 అడుగులు ఎత్తు ఉంటుందంట ఆ ప్రాకారం. మరెక్కువ మనం చూస్తూ ఉంటే ఆ ప్రాకారం చుట్టూ కూడా 2 రథాలు, అనగా 2 రథాలు అటు ఇటు తిరగలిగినంత వైశాల్యం. ఇలాంటి వైశాల్యంగా నా ప్రాంతానికి ఆమెకు అర్థమైంది, వేశ్యకి, ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడు అనేది. అనగా అది ఎంత భయంకరమైన కోట, 2 రథాలు తిరగలిగినటువంటి ప్రాకారము. ఆ యొక్క రాజు ఆ ఊళ్ళో గుండా వెళ్ళనివ్వడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? యెహోషువ అడుగుతున్నాడు, ప్రభువా మరి ఏం చేయాలంటే, ఏమొద్దు యెహోషువ, కేవలంగా దైవజనుని పెట్టుకొని, ఆ దైవజను అనగా యాజకులను పెట్టుకొని ఓ రోజుకొక్కసారి ఆ యెరికో పట్టణము చుట్టూ కూడా దాదాపుగా 2000 అడుగుల పైన 2000 మీటర్ల సంథింగ్ ఉంది. ఆ చుట్టూ కూడా ఏం చేయాలా? నువ్వు రోజుకొకసారి తిరగండి. యాజకులు 7వ రోజున 7 సార్లు తిరుగుచు బోరలు పెద్దగా భీకరంగా ఓదండి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ యెహోషువకి ఎలా నమ్మాడండి అది? ప్రభువా, మనం అదే అంటాం, ప్రభువా స్తోత్రాలతో ప్రాకారాలు కోల్తాయా? సరే కోల్తాయి అనుకుందాం. ఏ సింగిల్ రాయి 9 అంగుళాల గోడో, 4 అంగుళాల గోడో, 9 అంగుళాల గోడో, లేదా మనం కట్టుకునేటువంటి 13-14 అంగుళాల గోడ అయితే ప్రభువా పడవచ్చు. కానీ ఇదేంటయ్యా, 2 రథాలు తిరుగుతాయి, భయంకరమైన హైట్ ఉంది, శత్రువు రాకుండా కట్టుకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ప్రాకారాలు ఎలా పడతాయి అని యెహోషువకి రాల, ఎలా పడతాయని ఇశ్రాయేలుకి రాల, ఎలా పడతాయని యాజకుడికి రాల. ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్నా, ప్రభు రాకడ ఉంది అని నువ్వు ఎరిగితే, ప్రభు వస్తాడు అని నీకు తెలుసుకుంటే, పరలోకం ఉంది అని నీకు అర్థమైతే
తప్పకుండా సిద్ధపడతావు. అక్కడ చూడండి, వేశ్యకి నమ్మకం ఉంది, ఆ కుటుంబానికి నమ్మకం ఉంది, లేకపోతే ఈ భయంకరమైనటువంటి కోటగోడలు పడిపోతాయి అంటే వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఈ రోజు నువ్వు నమ్మాలంటే నీకు ఎంత కష్టం అవుతుందో. ఒకవేళ నీకు కష్టం అవుతే అవ్వచ్చు, కానీ రేపు భయంకరమైన తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పులో నువ్వు విడవబడితే ఆ రోజున నువ్వు ఏడుస్తావు. అందుకనే ఈరోజు దైవజనులు మీ ఊరికి వచ్చి, మీ గ్రామానికి వచ్చి దేవుని సువార్తను, దేవుని యొక్క రాజ్య వార్తను, పరలోక వార్తను, పరలోకము నరకమైనటువంటి వార్తను మీకు తెలియజేస్తూ, ఏ విధంగా యెరికో పట్టణం కూలుతుండగా వేశ్య తప్పించబడాలనుకుంటుందో, ఏ విధంగా రాకడొచ్చినప్పుడు నరకమును నువ్వు తప్పించబడినటువంటి ఒక ఆలోచన మీరు చేయకపోతే భయంకరమైన స్థితిలో పడతారు. అందుకే యేసుప్రభు భూలోకంలో ఉండగా ధనవంతుడు కథ చెప్పాడు. ధనవంతుడు చనిపోయి అగ్ని యాతన పడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అగ్నిలో అల్లాడుతున్నాడు, అగ్నిలో మాడుతూ దాహం చేత ఆయన ఎంతో అల్లాడుచున్నాడు. కానీ అదే సమయంలో అక్కడ పైన ఉన్నాడట అబ్రహాము, లాజరు, పేదవాడైన లాజరు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళం. ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పాలి. పాతాళం అనగా ఎక్కడ పాతాళము, ఎక్కడ అబ్రహాము ఉన్నాడు? పాత నిబంధన గ్రంథంలో మీరు చరిత్ర గమనిస్తే, పాత నిబంధన యేసు ప్రభు రాకముందు పాత నిబంధన గ్రంథ ప్రకారం పాతాళము యొక్క పాతాళము, పాతాళం యొక్క పరదేశం, పాతాళం యొక్క పాతాళము, పాతాళం యొక్క పరదేశం. పాతాళంలోనే అగ్ని ఉంది. ఆ పాతాళం పై భాగంలో పరదేశం ఉందట. అందుకే ఆ ధనవంతుడికి ఆ పైన అనగా అగ్నిలో కాలుతున్న వాడికి తను ఎవడో తెలుస్తుంది, తన బాధ తెలుస్తుంది, తన యాతన తెలుస్తుంది, తన దాహం తెలుస్తుంది. అదే సమయంలో పరలోకములు అనగా పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము తెలుస్తున్నాడు, అక్కడ లాజరు తెలుస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఒకవేళ మనం అగ్నిగుండంలోకి వెళ్తే యాతన పడతావు, బాధపడతావు, అన్నీ తెలుస్తాయి, చూసే వాళ్ళని అర్థం చేసుకుంటావు. కానీ అగ్ని ఆరదు, చెప్పండి, పురుగు. అలాంటి భయంకరం పరిస్థితి. ఇప్పుడు కూడా అంతే. వేశ్యయా, మేము నశించిపోకూడదు, మేము రక్షించబడాలి అని చెప్తా దేవుని యొక్క వార్తను వింది. ముగింపుగా నేను చెప్పాను కదా, యెహోషువ అన్నాడు, అమ్మా యెహోషువ అన్నాడు, ఆమె మనల్ని చేర్చుకుంది కాబట్టి మీరు వెళ్ళి ఆమెను, ఆమె కుటుంబాన్ని ఏం చేయమన్నాడు? రక్షించమన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెళ్ళి చెప్పాను కదా, ఈ స్తుతి స్తోత్రాలతో ఆ పట్టణం, ఆ భయంకరంగా ఉన్నటువంటి ఆ పట్టణపు గోడల్ని 7 రోజులు తిరగడం వలన కూలగొట్టి ఆ యెరికో పట్టణం అంతా కూడా నాశనము చేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నాశనం చేయబడ్డ రోజున ఈ ఒక్క కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జనాలు, ఆ ప్రజలు, ఆ రాజులు మొత్తం కూడా నాశనము చేయబడ్డారు. ఒక్క రాహబు కుటుంబం మాత్రమే ఏం చేయబడింది? రక్షణ పొందింది. వారందరూ బయలుదేరి ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఏంటది ప్రయాణములు ముందుకు కొనసాగారు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఒకటి, రాహబు సమాధానంగా దైవజనులు చేర్చుకుంది. 2, రాహబు దేవుని మాటలంటే నమ్మిక ఉంచింది. రాహబు దేవుని కార్యాల మీద నమ్మిక ఉంచింది. రాహబు దేవుడి పట్టణాన్ని మీకు ఇస్తాడని నమ్మిక ఉంచింది. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? దేవుడు దేవుడే. దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. దేవుడు సర్వమానవారి కోసం రక్తం కార్చాడు. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా రక్షించబడతారు అనేటువంటి సత్యాన్ని మీరు ఎరిగితే తప్పకుండా మీరు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యంలో మనం ఆ 2వ అధ్యాయంలో 25వ వాక్యం దాకా మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఆమె అడిగింది, 2వదిగా పొగరదారం, 3వదిగా ఈ యొక్క కోట కూడా పడగొట్టినప్పుడు ఏ విధంగా యెహోషువ వేగుల వారిని పంపించిన వారిని గుర్తు చేసి ఆమె గుర్తు పెట్టుకుని అలా బయటకు తీసుకొచ్చారో, ఆ తీసుకొచ్చినటువంటి ఆమె
ఇశ్రాయేలు ప్రజలతో కూడా ప్రయాణం కొనసాగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, వేశ్య అయినా రక్షణ పొందాక దేవుడు ఆమెకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఏంటో తెలుసా? రాహబు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన తర్వాత ఈమె ఇశ్రాయేలును ఒకరిని వివాహం చేసుకుంది. అతని పేరు ఆమె పేరు అక్కడ వాళ్ళ వంశావళి రాయబడుతూ యేసు ప్రభు యొక్క జన్మకు కూడా కారణమైందని మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ, అంటే విశ్వాసం ద్వారా ప్రారంభించబడినటువంటి ఓ వ్యక్తి, ఓ స్త్రీ దేవుని నమ్మడం వలన ఓ గొప్ప జనాంగానికి తల్లిగా మారింది. ఒకసారి చూస్తారా? ఒక్క వచనం. నయస్సోను సల్మానును కలెను, సల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయను కనెను, యెషయ దావీదునందు దావీదు గోత్రం అనగా యోధా గోత్రములో యేసయ్య జన్మించాడు. ఈ విధంగా ఎక్కడో పనికిరాని స్త్రీ, ఎక్కడో తీసివేయబడింది స్త్రీ, ఎక్కడో అన్యదేశంలో ఉండే స్త్రీ విశ్వాసము ద్వారా రక్షణ పొంది దేవుని యొక్క జనాంగానికి మూల వ్యక్తిగా మారినట్లుగా వాక్యాన్ని మనము చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఆ హెబ్రీ రాసిన పత్రిక ఒక్క మాట చూడండి, ప్రార్థన చేసుకుంటాము. 3వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. 3వ అధ్యాయము, తన విశ్రాంతిలో ప్రవేశించదమని ఎవరిని గురించి ప్రమాణం చేసను? అవిధేయులైన వారిని గుర్చే కదా. కాగా విశ్వాసము చేతనే అవిశ్వాసము చేతనే గ్రహించుచున్నాము. ఇది ఇశ్రాయేలు గురించి చెప్పిన మాట. ఇశ్రాయేలు గురించి అరణ్యములో ఎవరైతే మోషేని విసిగించారో, మోషే మాట వినలేదో అందరూ అరణ్యములో రాలిపోయారు. అలా రాలిపోయిన జనాంగం కాకుండా దేవుని చేత రక్షించబడిన వారే కనానికి వెళ్ళారు. అలానే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటే దేవుని యొక్క మాట నమ్మిన వారే దేవుని యొక్క రక్షణలోకి ప్రవేశించారు. అదే ప్రారంభం నుంచి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఒకసారి మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ మీరు చూస్తున్నప్పుడు పాతకాలం నుంచి కూడా దేవుడు ఉదహరిస్తూ వచ్చాడు. పాతకాలంలో నోవహుని, ప్రాతకాలంలో లోతుని, అలానే ఇక్కడ రాహబుని, ఇలా మనం చూస్తున్నప్పుడు భక్తి కలిగిన వారందరూ రక్షించబడ్డారు, భక్తి లేని వాళ్ళందరూ కూడా నాశనం చేయబడ్డారు. ఆఖరికి ధనవంతుడు లాజరు కూడా మనం చూస్తున్నప్పుడు రక్షణ నాశనం మనం చూస్తాం. ఈ రాత్రి మీతో నేను మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఒక్క మాటతో అనగా ఒక్క విశ్వాసపు వాక్కుతో ఏ విధంగా వేగులు వారిని చేర్చుకొని రక్షణ పొంది అనేక దైవికమైన జనాంగానికి ఆ మూల స్త్రీ అయిపోయిందో, ఆ విధంగా మనం కూడా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మనము ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా, చెప్పాం కదా, ఏ కిటికీకైతే తొగరదారం కట్టుకుందో ఆ కిటికీని బట్టి ఆ కుటుంబం మీద రక్షణ పొందిందో, ఈ రాత్రి మీరు కూడా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసయ్య రక్తములో కడగబడ్డ ద్వారా నువ్వు రక్షణ పొందాలని ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ యుద్ధాలు, ఈ కరువులు మీరు చూస్తున్నారు కదా. గ్యాస్ పెరిగిపోతుందా, పెట్రోల్ పెరిగిపోయిందా, డీజిల్ పెరిగిపోతుందా, యుద్ధాలు జరుగుతున్నాయా? యుద్ధాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ వరసే. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు అంత్యకాలంలో జరగబోతున్న సంగతులు. ఇవన్నీ కూడా మీరు గమనించి ఉగ్రత రాకముందు, అందుకనే ఆఖరి పుస్తకాలు, ప్రవక్తల పుస్తకాలు అంటాడు, ఇదిగో విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా ఉగ్రత దినం మీ మీదకు రాకమునిపే దేశములో సాత్వికులై దీన మనస్సు గలవారై ఆయన ఎద్దుకు రండి. ఒకవేళ ఆయన వస్తే ఉగ్రత దినమున మీరు దాచిపెట్టబడతారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉగ్రత దినమున దాచిపెట్టబడాలి. ఉగ్రతను మీరు తప్పించుకోవాలి. దేవుని యొక్క రాకడలో
మనం ప్రభుతో మనం ఉండాలి. దేవుని రాకడలో అంటే అందరం ఉంటాం, కానీ రక్షణ పొందిన వారు దేవుని యొక్క రాజ్యములో పరలోకములు ఉండారు. రక్షణ లేకపోతే నరకంలోకి వెళ్తారు. ఇన్ని ఉదాహరణ చెప్పాను కదా. ఎన్ని ఉదాహరణ చెప్పాను? నోకాలం గురించి చెప్తున్నా. నోకాలంలో ఓళ్ళలోకి రామంటే రాలా, నాశనం అయిపోయారు. లోతు కాలంలో సొదొమ గుమ్మరాల పట్టణంలో ప్రజలు నాశనం అయిపోయారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే ఎరికో పట్టణంలో దేవుని మాట విన్న ఏ విధంగా స్త్రీ ఏ విధంగా రక్షణ పొందిందో, అలా ఎన్నో సంగతులు యేసయ్య మనతో మాట్లాడుతూ వచ్చారు. మరలా చెప్పాను, దేవుని యొక్క గ్రంథంలో యేసయ్యను గుర్చిన ప్రవచనాలన్నీ నెరవేరాయి, కానీ ఒక్కటే నెరవేరలేదు. అదేంటంటే యేసయ్య రాకడ. స్తోత్రం కలుగును గాక. ఒక్కవేళ ఆ రోజున మీరు విడవబడితే అది ఎంతో భయంకరం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ప్రభు రాజ్యములో ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది మాకు వద్దులే అనుకుంటారు? ఎంతమంది వద్దంటే చేయొత్తారా? ఎంతమంది దేవుని రాజ్యం కావాలనుకుంటారంటే అందరం ఎత్తాం. నరకానికి వెళ్ళాలంటే ఎవడెత్తాడు? మరి అలా ఉంటే వెళ్ళిపోతాం, అలా ఉంటే అలా వెళ్తాం. కాబట్టి ఈ రాత్రి ఒక ఆలోచన, ఈ సంవత్సరంలో ఈ సభల్లో ఒక ఆలోచన చేయండి. ఒకవేళ నా జీవిత కాలం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళబోతున్నాను? నేను మరణించిన తర్వాత పరలోకంలో ఉంటానా? నేను మరణించిన తర్వాత నరకానికి వెళ్తానా? ఎవరు చూశాడు అనుకుంటారా? ధనవంతుడే. మీరు బైబిల్ చదవండి. ధనవంతుడే సాక్ష్యం. ధనవంతుడే. అగ్ని యాతన పడుతున్నారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుగుచుందురు, పండ్లు పటపట. కాబట్టి దేవుని బిడ్డలారా, క్లుప్తంగా చేర్చబడిన రాహాబు దైవజనులను చేర్చుకుంది. రాహాబు దేవుని యందు విశ్వాసం ఉంచింది. రాహాబు దైవజనం చెప్పినట్టు తొగరద్వారం కట్టుకుంది. రాహాబు దేవుని చేత రక్షించబడింది. ఈ రాత్రి మీరు కూడా దేవుని మాట వినండి, దేవుని మాట చేర్చుకోండి, దేవుని మీ ఇంటిలోనికి చేర్చుకోండి. ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాజ్యములో ఉండడానికి సిద్ధపడండి. ఒకవేళ లేకపోతే ఆ దినమును ఎవడూ తప్పించుకోలేడు. ఆ దినమును ఎవడు కూడా తప్పించబడలేడు. ఉగ్రత దినమును ఎవడు మిమ్మలను దాచలేడు. అదే భయంకరమైన తీర్పు రోజు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమలు రోజు, పాపులంతా. కాబట్టి ఏడవక మునిపే, ప్రభు రాక మునిపే, మన ప్రాణం పోక మునిపే ఈ రాత్రి కొంచెం ఆలోచిస్తే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. దేవుడు తన రాజ్యం కొరకు మిమ్మలను సిద్ధపరుచునుగాక. ఆమేన్, ఆమేన్.